ద్రోహం చేసినవా, ఆయనకి ఏమైనా చేసినవా? తాను పెట్టక ఉన్న తగవు పుట్టదు కానీ ఒర్లు పెట్టక చూసి ఓర్వలేడు అన్నట్లు తాను పెట్టలేదు, ఇంకొకరు పెట్టలేదు. మా కష్టాలు మేము చేసుకొని తీసుకున్నాము. మా మీద ఎందుకు పగ, ఎందుకు కచ్చ? నెల రోజు నుంచి పోరాడుతున్నాము మేము. మరి మా పిల్లలు నా మనవలలాగా అంటావు, సన్న బియ్యం పంపిలా అంటావు. సరిగ్గానే సన్న బియ్యం మంచిగా ఉండయి, నూకలు సన్నగా ఉంటాయి కదా, నూకలు ఉన్నందుకు సన్న బియ్యమే అనుకున్నాం మేము. కానీ అవి కూడా అడగలేదు మేము. నా మనవలలాకనే అన్నావు కదా, మరి మనవలలాకనే ఈ సన్న పిల్లలు ఏ స్కూల్కి పోతారు, ఎక్కడ పోతారు? అన్ని దగ్గరుండగానే ఇక్కడ వచ్చినాము. మరి ఇక్కడ నుంచి పొమ్మంటే ఎక్కడ పోదుము చెప్పండి? మరి దీనికన్నా పెద్ద ఇల్లు కట్టించి ఆడికి ఓండి అంటే పోతాము. నేను ఇదివరకే చెప్పిన, మా ఇంట్లో ఫోటోలు తీసుకోండి, మా ఇంట్లో ఎట్లా ఉంటే ఆ రకంగానే మేము అందరం ఎట్లా ఉన్నామో ఇక్కడ ఆ రకంగానే చేస్తే పొమ్మంటే పోతామని చెప్పిన. మళ్ళీ ఇంకా మీకేమన్నా చెప్తే కావాలంటే చెప్పండి. పోచమ్మకు, మైసమ్మకు, వీళ్ళకేమో కోళ్ళు కోస్తే, యాటలు కోస్తే సరిపోతుంది. ఊరడమ్మకు దున్నపోతులు కోస్తే సరిపోతుంది. మరి మీకేం కావాలో చెప్పండి, మీ ఇష్టం ఎట్లా ఉంటే మేము అట్లా చేస్తామనే చెప్తున్నాము. ఇదివరకు కూడా చెప్పినాము మస్తు సార్లు, ఇప్పుడు కూడా చెప్తున్నాము. మా అందులో ఏమన్నా పొరపాటు జరిగితే మా 450 పోర్షన్లులా ఎవరి నుంచి పొరపాటు జరిగితే కూడా చెప్పండి, మేము సరిదిద్దుకుంటాము. కాదనుకుంటే మాకు ఇట్లా కావాలి అని ఓ మ్యాటర్ పంపండి, ఆ రకంగా చేస్తాము అని ఇదివరకే ప్రార్థించినాము. మరి ఇప్పుడు కూడా ప్రార్థిస్తున్నాము, నమస్కారం చేస్తున్నాము. పెద్ద నమస్కారం చేస్తున్నా అందరి తరఫుకెళ్ళి. నేను ఇదివరకే చెప్పిన, శిరస్రాష్టాంగ నమస్కారం చేయమంటే కూడా నీ దగ్గర తీసుకొచ్చినా చేస్తాం. లేదా మా దగ్గరకు వచ్చి మా ఐక్యమత్యత చూడండి. మీరు ఒకసారి వచ్చి చూడండి. ఎన్నో దేశాలు తిరుగుతారు కదా, వీడికి రానికే మీకు ఎందుకు కుదరదు? ఒకసారి వచ్చి చూడండి. ఐక్యమత్యతతో ఉంటామా? ఎట్లా ఉంటారు ఈడ? మా పిల్లలంతా కన్న పిల్లలు దాకా ఉంటాం. ఒక్కరికొక్కరు అన్నదమ్ములన్నా కొట్లాడి పోరాడి వేరే అవుతారు. కానీ మా 450 పౌరుషాలలో ఎవ్వరు కూడా ఒకరికొకరు పొరపాటే లేదు. అందుకోసం మీరు వచ్చి ఒకసారి చూడండి. మళ్ళీ లేకపోతే నన్ను తీసుకపోతే మీకు శిరస్రాష్టాంగ నమస్కారం పెడతా అని చెప్పిన. ఎందుకంటే నువ్వు చిన్న పోస్టు పెద్దది ఉంది, అందరికి రాజు నువ్వు, కాబట్టి నీ రాజుకు నమస్కారం పెడతా అని చెప్పిన. ఇంకా ఏం చెప్పాలనో చెప్పండి. మా నుంచి ఏ పొరపాటు జరిగినా కూడా క్షమించమని చెప్తున్నాము. అట్లా కాదనుకుంటే మ్యాటర్ పంపమని చెప్తున్నాము. మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేయండి. మాకు ఇంతకన్నా పెద్ద ఇల్లు కట్టించి మీ ఇంట్లోకి మీరు ఓండి అని నేను ఇంతకు ముందే చెప్పాను. మా ఇల్లు ఎట్లా ఉందో నాదొక్కదాన్ని కాదు, మా 450 పోర్షన్లలో ఎవరిది ఎట్లా ఉందో ఫోటో తీసుకొని వీడియో తీసుకొని ఆ రకంగా కట్టించి ఆ ఇల్లు పక్కల ఆ ఇల్లే ఉండాలి. మళ్ళా మా అందరం ఎట్లా ఉంటామో అట్లనే ఉండాలి. అట్లా చేసి పొమ్మంటే పోతామని చెప్తున్నాము. ఇదివరకు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎంతమంది చెప్పమంటే అంతమంది చెప్తారు. మా పిల్లలు 450 పోర్షన్లలో అందరిని చెప్పమన్నా చెప్తారు, అందరు ప్రార్థించమన్నా ప్రార్థిస్తారు. మా ఇండ్ల దగ్గర మాత్రం రావద్దని కోరుకుంటున్నాము.